హృదయం అనే తలుపు నిలబడి తలుపు తగ్గుతూ ఉన్నాడు. ఒక్కసారి తలుపు తెరిచి ఆయన చోటిస్తే నీ జీవితం మారిపోతుంది కదా. ఈ రాత్రి ఆలోచిస్తావని మాటలు చెప్తూ నా మాటలు ముగించే కూర్చున్నాను. ఎవరిస్తున్నారా ఈ ప్రాంతం దయచేసి ఈనాటికైనా ఎప్పటికైనా మీకున్నటువంటి చెడు అలవాట్ల నుంచి బయటకు రండి. మీ కన్న తల్లి, కన్న తండ్రి, లేదా కట్టుకున్నటువంటి భార్య, కడుపున పుట్టిన బిడ్డలు మీ ద్వారా చాలా సఫర్ అయిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. అరే డే అంతా నువ్వు కష్టపడింది, ఆ మూల కూర్చుని తాగుతున్నావు. ఎప్పుడు నువ్వు ఇంటి గురించి ఆలోచించావా అంటే ఎప్పుడు నువ్వు ఇంటి గురించి ఆలోచించట్లేదు. నీ ఆరోగ్యం గురించి ఆలోచించావంటే ఎప్పుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు. నువ్వు ఒక స్వార్థపరుడుగా బతికేస్తూ ఉన్నావు, స్వార్థపరుడుగా బతికేస్తున్నావు. నీ సుఖం, నీ సంతోషమే తప్ప నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం ఏది నీకు అక్కర్లేదు అనిపిస్తుంది. ఇలా బతకడం కన్నా దేవుడి బిడ్డలారా మారి దేవుడి దగ్గర రావడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు చెబుతున్నాను, ఆ నజరేతు గ్రామం గురించి అందరూ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అలాగే రిలీజ్ కాలనీ గురించి అందరిని రకాలుగా మాట్లాడుకున్నా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ విజయవాడ పట్టణాన్ని కదిలించబోయి రాబోతూ ఉన్నారు. ఈ విజయవాడ పట్టణాన్ని రగిలించబోయే ఈ నుంచి రాబోతూ ఉన్నాయి, ఈ ప్రాంతం నుంచి రాబోతూ ఉన్నాయి, ఈ పరిచయం ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నాయి. ఈ కోరిక దేవుడు దీవిస్తున్నాడు, ప్రతి కాపును దీవిస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, ప్రతి పిల్లల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నీ కొరకు చచ్చబడని పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థించని ముగించేస్తున్నా. మీ అనుదిన ప్రార్థనలో మర్చిపోకుండా నీ కుటుంబం కోసం, ప్రాంతం కోసం, కన్నీరుగా కోసం నీతి నిజాయితీ బతుకో. దేవుని దగ్గర పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. ఎక్కడ ఎప్పుడు ఏ విషయం నీకు తక్కువ చేసే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రి ఆ మాటలు ముగిస్తూ ఈ రిలీజ్ కాలనీ, ఈ పరిచర్య, ఈ ప్రయాస, మన ప్రాంతం అంతా కూడా రాబోతున్న నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలను చూసులుగాక, అద్భుతాలు చూసులుగాక, ఆశ్చర్య కార్యాలు ఈ ప్రాంతంలో జరుగులుగాక, ఇదిగో మహా కార్యాలు ఈ ప్రాంతంలో జరుగులుగాక, మీ కుటుంబాల్లో మార్పులు కలుగుగాక, మీ పరిస్థితులు మారుగాక, మీ స్థితిగతులు మారుగాక. ఏదైతే మీ జీవితంలో అనుభవిస్తున్నారో ఈ తోట వైపు ఏదైతే ఉందో వేదన, బాధలు మీ జీవితంలో ప్రభుత్వం జరుగుగాక, మీ జీవితంలో ప్రభుత్వం జరుగుగాక, మీ జీవితంలో ప్రభుత్వం జరుగుగాక. దేవుడు ప్రాంతాన్ని మంచి దేవుని బిడ్డ మాటలు ముగించేసి సంతోషం. పిలవగానే నా ప్రాంత కోసం నన్ను ప్రేమించి